ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానం, త్రికాలజ్ఞుడు ఆయన. 3 కాలాలకు సరిపోయిన జ్ఞానము గలవాడు. ఎవరు? నువ్వు నేను నమ్మిన దేవుడు. కాబట్టి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను. రక్షణకు నిర్ణయించాడు, సేవకు నిర్ణయించాడు, పరిచర్యకు నిర్ణయించాడు. ఆ పరిచర్యలో ఏ పరిచర్యలో నువ్వు ఉండాలో, ఎక్కడ నీ పని ఉందో, ఎక్కడ నువ్వు ఏ పాత్రగా వర్క్ చేయాలో అది కూడా నిర్ణయించాడు. ఎప్పుడెప్పుడు నీకు ఏవేవి అందాలో, నీకు ఏవి రావాలో, ఏవి రావద్దో, ఏవి దక్కాలో, ఏవి దక్కొద్దో, ఏ ఉండాలో, ఏ ఉండొద్దో మొత్తం నిర్ణయించాడు. నిర్ణయించి సమయం వచ్చినప్పుడు ఇక పిలవటం మొదలు పెట్టాడు. ఇదా ఫస్ట్ లోకములో నుండి సంఘములోనికి పిలిచాడు. సంఘములోనికి వచ్చి కూర్చున్న తర్వాత రక్షణలోనికి రమ్మని పిలిచాడు. పాపములు గడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి నా బిడ్డవుగా మారు అని రక్షణలోనికి పిలిచాడు. రక్షణలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పొందమని పిలిచాడు. ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ యందు బలము పొందమని పిలిచాడు. ఆ బలముతో నింపబడిన తర్వాత నన్ను ప్రకటించు అని పిలుస్తున్నాడు. నీ రక్షణ సాక్ష్యం లోకానికి ప్రచురపరచు, నా సేవ చేయి అని పిలుస్తున్నాడు. నా చిత్తము నెరవేర్చు, అందుకు నేను ఏర్పరచుకున్నాను నిన్నని పిలుస్తున్నాడు. ఒక్క పిలుపుతో ఆపలా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెట్టు పిలుపును కంటిన్యూ చేస్తూ లోకంలోంచి సంఘంలోంచి మారు మనసు దగ్గర మారు మనసు, రక్షణలో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి ఆత్మేందు బలంలోనికి, బలంతో పాటు సువార్త ప్రకటనలోనికి, పరిచర్యలోనికి, ఇక కాపరిత్వం, సువార్తిక సేవ, ప్రవచన సేవ, ప్రార్థన సేవ, పరిచర్య సేవ. మొత్తానికి అసలు ఏం చేయాలనుకున్నాడో మొత్తానికి నిన్ను నిర్ణయించి పిలుస్తున్నాడు. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది?